తండ్రి కొడుకులు చందమామ కథ మొదటి భాగం. ఒకనాడు లక్ష్మీ అమ్మవారు తన భర్త అయిన శ్రీ సత్యనారాయణ స్వామివారిని, ఏమండి, ఎన్నో లక్షల మంది మిమ్మల్ని నిత్యము ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు, పాపం వాళ్ల కోరికలు తీర్చరేం అని అడిగింది. ఇందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, అర్హతానర్హతలు చూడకుండా నేను ప్రతి వాడి కోరిక తీర్చడం మొదలు పెడితే వాళ్లకు సుఖం ఉండదు. ఫలానా కోరిక కోరేందుకు తాము అర్హులమో కాదో అన్న సంగతి తెలియక వాళ్ళు రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. వాళ్ల క్షేమం కోరేవాణ్ణి కనుక నేను కొందరి కోరికలు తీర్చడం లేదు అన్నారు. అమ్మవారికి ఈ సమాధానం తృప్తి కలిగించలేదు. అది గ్రహించిన స్వామివారు ఆమెతో, అయితే విను, ఒక ఊళ్ళో సూరయ్య అనే అతనున్నాడు. ఆయనకు పిల్లలు లేక భార్యతో సహా నన్ను ప్రార్థించాడు. నేనా సూరయ్యకు ఒక కొడుకునిచ్చాను. వాడికి వాళ్ళు సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. వాడు పుట్టిన కొద్ది కాలానికే తల్లిపోయింది. సూరయ్యకు కొడుకును పెంచడం చేతకాలేదు. వాడు ఒట్టి గడుగ్గాయిగా తయారయ్యాడు. తండ్రికి కొడుకుకు మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. కొడుకు తన కడుపున పుట్టవలసిన వాడు కాదనుకుంటాడు తండ్రి. తండ్రి తనకు గర్భశత్రువనుకుంటాడు కొడుకు. వాళ్ళిద్దరికీ సుఖం లేదు అన్నాడు. పాపం, వాళ్లకు మరో వరం ఏదైనా ఇచ్చి వాళ్లను ఒక ఒడ్డు చేర్చండి అన్నది అమ్మవారు. అమ్మవారి మాట కాదనలేక స్వామివారు సరేనని ఒప్పుకున్నారు. ఆ రోజు సత్యనారాయణ బడి ఎగ్గొట్టి మధ్యాహ్నం వేళకే ఇంటికి వచ్చాడు. అప్పుడే వచ్చావేమిట్రా అన్నాడు తండ్రి. నాకు కడుపులో నొప్పిగా ఉంది అన్నాడు కొడుకు. వంటలక్క గారెలు ఆవడలు చేసింది. అవి తినే గీత లేదు నీకు, పోయి గదిలో పడుకో అని సూరయ్య సత్యాన్ని గదిలోకి నెట్టి బయట గొళ్ళెం పెట్టాడు. గది లోపల సత్యము, గది ఇవతల సూరయ్య కూడా ఆలోచనల్లో పడ్డారు. చిన్నతనం ఎంత సుఖమయమైనది! బడికి వెళ్లటము, పాఠాలు చదువుకోవడము, హాయిగా ఎంత తిని తిరగటము ఎంత ఆనందంగా ఉంటుంది! ఇల్లు వాకిలి డబ్బు దశకము అంటూ విచారం లేదు, అజీర్తి బాధ లేదు. నా కొడుకు ఒట్టి రాలుగాయి అయ్యాడు కాని నేనే వాడి ఈడువాడినైతేనా ఎంత చక్కగా బడికిపోదును అనుకున్నాడు సూరయ్య.